వెల్కమ్ టు టీజీఫై రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విస్మరించిందని తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శలు. నగర అభివృద్ధికి నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ఆరోపణలు. మూసీ పేరుతో కుంభకోణాలంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. హైదరాబాదు సమస్యలను పట్టించుకోలేదని బీఆర్ఎస్ ఆగ్రహం. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని జూన్ నుంచి అమలు చేస్తామని భట్టి. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం అందిస్తామని ప్రకటన. 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం కలిగే పథకమని భట్టి వ్యాఖ్యలు. పేదలకు ఆర్థిక భద్రతే లక్ష్యమని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను నిలదీసిన కేటీఆర్. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీ ఎక్కడ అంటూ ప్రశ్న. గ్యారంటీ కార్డులతో ప్రజలను మోసం చేశారన్న కేటీఆర్ ఆరోపణ. ప్రచార రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శ. బడ్జెట్ పూర్తిగా మోసమని కాంగ్రెస్ పై జగదీష్ రెడ్డి విమర్శలు. 6 గ్యారంటీలపై ప్రస్తావన లేదని ప్రభుత్వంపై ఆరోపణలు. ప్రజల హామీలను అమలు చేయలేదని జగదీష్ రెడ్డి విమర్శ. ప్రచార రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్న వ్యాఖ్యలు. తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. నగర అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. 3 కార్పొరేషన్లుగా విభజించినా సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాటర్ బోర్డు సమస్యలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాత ప్రణాళికలనే కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు తీసుకురాలేదని విమర్శించారు. నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలు చేసేటువంటి కార్పొరేషన్ ₹1 పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్ కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ₹1 కూడా పెట్టలేదు. దాని ప్రస్తావన లేదు. మంచి అధికారులను నియమించమని చెప్పారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారా, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కట్టే ప్రతి బిల్డింగ్ కి స్క్వేర్ ఫీట్ కి ₹100-200 వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసుకుంటూ ఢిల్లీకి మూడలు మూస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములపైన కన్ను వేస్తారు వీళ్ళు. అందుకే పరిసర ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలని, అన్ని గ్రామ పంచాయతీలని కార్పొరేషన్ చేసుకుంటూ తమ పెత్తనం చేయడానికి, ఈ భూములను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ 3 కార్పొరేషన్ చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత పెద్ద నగరానికి ₹1 బడ్జెట్ లో కేటాయించకపోగా ఇక్కడ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద మీరు ఆకులు చౌకులు పలికిన రోజు ఈరోజు 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టినని ప్రశ్నిస్తే ఈ బడ్జెట్ లో మరి పెడతారేమనుకుంటే హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ప్రస్తావన లేదు. కేవలం మూసి పైన పడి డబ్బులు దోచుకోవడానికి ఒక పెద్ద కుంభకోణమే తప్ప ఇంకోటి లేదు. లేని 4 సిటీకి మెట్రో తీసుకుపోతా అంటాడు. అరే ఇక్కడున్న నగరంలో మెట్రో విస్తరించే బాబు అంటే లేని 4 సిటీకి ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు. ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడు అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తా అంటాడు, అక్కడ డ్రైనేజ్ చేస్తా అంటాడు. అది కేటాయించింది తీసుకొచ్చింది ఫార్మా సిటీ గురించి కేసీఆర్ గారు. ఆ భూములపైనే పుట్నాలు పల్లి లేక అక్కడ ల్యాండ్ పంచుతావు, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటావు. ఇక్కడ మూసికి కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళే ఉపయోగపడుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు వెళ్తాడు. ఈరోజు బడ్జెట్ లో ఇలాంటి హైదరాబాద్ నగరానికి ఉపయోగపడే విధంగా ఏ ఒక్క నిర్ణయం లేదు, ఏ ఒక్క కేటాయింపు లేదు. మరొకసారి హైదరాబాద్ నగర ప్రజలు మోసం చేస్తూ వంచిస్తున్నటువంటి సందర్భం గత 2 బడ్జెట్లు కనబడ్డది. ఇప్పుడు ఇంకా తేటతెల్లమైంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజల చెవుల్లో కూడా మరొకసారి పువ్వు పెట్టి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జూన్ 2, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 1,15,00,000 కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. అనుకోని ప్రమాదాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని తెలిపారు. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సామాజిక భద్రతను పెంచే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని వివరించారు. ప్రజల జీవితాల్లో భరోసా పెంచే ప్రయత్నమని తెలిపారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు బాకీగా ఉన్న 54,000 ఎక్కడని ప్రశ్నించారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు అమలు కాలేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన 24,000 బకాయిలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వృద్ధులకు పెన్షన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 6 గ్యారెంటీలపై 6 గ్యారెంటీలకు బడ్జెట్ లో వెంటనే 6 గ్యారెంటీలకు బడ్జెట్ లో వెంటనే 100 రోజుల్లో 6 గ్యారెంటీలన్న హామీలను 100 రోజుల్లో 6 గ్యారెంటీలన్న హామీలను 6 గ్యారెంటీల చట్టబద్ధత వెంటనే 6 గ్యారెంటీల చట్టబద్ధత వెంటనే 6 గ్యారెంటీల చట్టబద్ధత వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే అన్ని వర్గాలకు బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత వెంటనే మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి పోతాదల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మహిళల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి రైతు కూలీల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి కుల వృత్తుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ప్రజల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని అన్నారు. గ్యారంటీ కార్డులు పంచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయకుండా అబద్దాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రచార రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టాలని డిమాండ్ చేశారు. గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టుండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరు చూస్తా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి
కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ బొంకుతున్న ప్రభుత్వం, అబద్దాలు చెప్తున్న ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ లో మళ్ళీ అడుగుతాం, నిలదీస్తాం, హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తాం, నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని మళ్ళీ ఒకసారి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటోందని అన్నారు. సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సభను సార్థకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా సమస్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థితికి దిగజారింది. దీన్ని తీవ్రంగా మేము గర్హిస్తా ఉన్నాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి శాసనసభ, శాసన మండలి సమావేశాల్ని మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం సాంకేతికంగా తనకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి సభను వేదికగా ఉపయోగించుకుంటున్నదే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చకు సిద్ధంగా లేదు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. అత్యంత కీలకమైనటువంటి గవర్నర్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ప్రతిపక్షాలు సభలో లేవనెత్తేటువంటి అంశాలను నిశితంగా పరిశీలించి, గమనించి, పరిగణలోకి తీసుకుని దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే ఢిల్లీకి పలాయనం చిత్తగించి ఢిల్లీలో ఏదో రాచకార్యాలు ఒరగబెట్టినట్టుగా అక్కడ ఒక రోజంతా గడిపి చివరికి ఆగమేఘాల మీద శాసనసభకొచ్చి 2.5 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి ఏ ఒక్క గౌరవ సభ్యుడు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు గాని, ఇతరత్రా పార్టీలకు సంబంధించినటువంటి సోదరులు లేవనెత్తినటువంటి అంశాలకు గాని ఏ ఒక్కదానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనంటే ఈ ప్రభుత్వం పాలనను ఎంత ఘోరంగా బుల్డోజ్ చేస్తున్నది అనడానికి నిదర్శనం. అదే రకంగా మరి శాసన మండలిలో మేము ఆ రోజు 4 గంటల వరకు చర్చ జరిగింది. గవర్నమెంట్ తరఫున రిప్లై కోసం రాత్రి 10 గంటల వరకు 6 గంటల పాటు మేమందరం కూడా నిరీక్షించడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. చివరికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వచ్చి ఆయన ఒక గంటంబావు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినటువంటి సందర్భం లేదు అనంటే చట్టసభలను నిజాయితీగా నడిపి ప్రజా విషయాలను విస్మరించిందని తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శలు. నగర అభివృద్ధికి నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ఆరోపణలు. మూసీ పేరుతో కుంభకోణాలంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. హైదరాబాద్ సమస్యలను పట్టించుకోలేదని బీఆర్ఎస్ ఆగ్రహం. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని జూన్ నుంచి అమలు చేస్తామని భట్టి. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం అందిస్తామని ప్రకటన. 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం కలిగే పథకమని భట్టి వ్యాఖ్యలు. పేదలకు ఆర్థిక భద్రతే లక్ష్యమని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను నిలదీసిన కేటీఆర్. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీ ఎక్కడ అంటూ ప్రశ్న. గ్యారంటీ కార్డులతో ప్రజలను మోసం చేశారన్న కేటీఆర్ ఆరోపణ. ప్రచార రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శ. బడ్జెట్ పూర్తిగా మోసమని కాంగ్రెస్ పై జగదీష్ రెడ్డి విమర్శలు. 6 గ్యారంటీలపై ప్రస్తావన లేదని ప్రభుత్వంపై ఆరోపణలు. ప్రజల హామీలను అమలు చేయలేదని జగదీష్ రెడ్డి విమర్శ. ప్రచార రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్న వ్యాఖ్యలు.